భారతీయ ఉద్యోగులకు అమెరికా పిడుగు లాంటి షాక్ ఇచ్చింది. ఇకపై అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కలగానే మిగిలిపోనుంది. ట్రంప్ షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా కంగుతున్నాయి అక్కడ టెక్ కంపెనీలు. ఇకపై భారతీయులు ఎవరైనా సరే అమెరికాలో ఉద్యోగాలు చేయాలంటే దానికి సంబంధించినటువంటి కంపెనీలు అయితే వార్షిక ఫీజు చెల్లింపు విషయంలో ఇకపై $1,00,000 చెల్లించాల్సిందే. ఈ నిర్ణయాన్ని ఈరోజే తీసుకుంటూ ఇవాల్టి నుంచి అమలు చేస్తూ కూడా అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసాలపై ఫీజు $1,00,000 పెంచడంతో భారతీయులపై చాలా ప్రభావం పడుతుందంటున్నారు. అందులోనూ ఇతర దేశాల నుంచి కూడా టెక్కీస్ని రిక్రూట్ చేసుకునే విషయంలో కంపెనీలు వారికి జారీ చేసే వీసాలు ఏవైతే ఉన్నాయో, ఒక కంపెనీ ఒక ఇండియా నుంచి ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలి అని అనుకుంటే వీసాని ఆ కంపెనీ త్రూనే జారీ చేస్తారు. ఆ వీసాకి సంబంధించి సంవత్సరానికి ఏ ఒక్క వీసానైనా సరే వాళ్ళు అప్రూవల్ చేయాలన్నా సరే $1,00,000 అక్కడ గవర్నమెంట్కి కట్టాల్సిందే. దీంతో అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇకపై ఇతర దేశాల నుంచి ఎంప్లాయీస్ని తీసుకునే విషయంలో వెనకాడుతారు. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఛాన్స్ అనేది తగ్గిపోతుంది. యుఎస్ లేకపోతే ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, నాకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న చాలామంది భారతీయులకి అవకాశం లేనట్టే. ఇంకా కంపెనీలు అంత పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించడానికి ముందుకు వస్తాయనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఇప్పటివరకు ఉన్న ఛార్జీలే మూతబరువు అనుకొని భావిస్తున్నటువంటి కంపెనీలకు ఇది ఒక గుదిబండ లాంటిది. స్థానికంగా అమెరికాలకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా సరే అక్కడ ఎంఎస్ చదివేందుకు వెళ్ళే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే ఎంఎస్ పూర్తి చేసిన వారు $1,00,000 విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు వారిని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నిర్ణయించేందుకు వీలుండదు. కంపెనీలు ఏ ఒక్క ఎంప్లాయీని తీసుకోవాలన్నా సరే ఇకపై ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే అక్కడ ప్రభుత్వానికి ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందే.